RTI Live News. Ask for right. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో గుల్లపల్లి పావని అనే భారత్ గ్యాస్ వినియోగదారి 2 నెలల 8 రోజుల వ్యవధిలోనే గ్యాస్ అయిపోవడంతో ఆశ్చర్యపోయారు. అనుమానంతో గ్యాస్ సిలిండర్ వంచి పరిశీలించగా గ్యాస్ సిలిండర్ నుండి నీరు రావడం గమనించారు. ఈ భారత్ గ్యాస్ సిలిండర్ జ్యోతి భారత్ గ్యాస్ ఏజెన్సీ నర్సంపేట వారు సరఫరా చేసినట్లు వినియోగదారి తెలిపారు. మరో గ్యాస్ సిలిండర్ తీసుకునే ముందు ఏజెన్సీ వారికి ఫిర్యాదు ఇయ్యగా నిర్లక్ష్యమైన సమాధానం చెప్పినట్లు వినియోగదారి తెలిపారు. వెంటనే వినియోగదారులను మోసం చేసే జ్యోతి భారత్ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఇంకా ఎంతో మంది వినియోగదారులు మోసపోయే అవకాశం ఉందని, మరియు ఎటువంటి గ్యాస్ సిలిండర్ వాడడం వల్ల ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉందని వినియోగదారి తెలిపారు. వాడు వచ్చినాక వాని ముంగడ కూడా గ్లాసులో పెట్టి చూస్తాం అని ఆపుతా నేను ఆపు ఇంకా ఈ వీడియో తీసినాక మరి ఎడిపోతే గ్లాస్ అయితే ఇది ఎక్కువ అవుతుంది చిన్నది గిన్నె పెట్టిపోయేదాన్ని గని నీళ్ళు గ్యాసులలో వచ్చినాక 500కు గ్యాస్ అని చెప్తానే పైసలు కూడా పడతలేవు. అవి వస్తువులేదు, పోవు లేదు, పేరుకు మాత్రం ఇచ్చినట్టు. కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకు ఎందుకు మరి ఇదంతా ఊక సపరేక బయట అందరు చూస్తాంటే తీస్తే అందరు బయట నిజంగా బయట తీస్తాంటది ఉన్నది ఉన్నాయి నీళ్ళు అని ఉన్నాయి ఇంకున్నాయి బయట పెట్టి తీయాలరా ఖచ్చితంగా గా తిరిగి వెళ్ళిన నీళ్ళు చూపించిన బయట పెట్టి తీయాలి అందరు చూస్తాంటే బయట పెడు